ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన పచ్చి అబద్ధాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ కొద్దిసేపు చూద్దాం. ప్రధానంగా వివేకానందరెడ్డి కుమార్తె చెప్పినటువంటి అబద్ధాలకు భారీ ఎత్తున ఈనాడు పత్రిక ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారానే ఆవిడ చెప్పిన విషయాలన్నీ తెలుగుదేశం కోసం చెప్పినట్లుగా అర్థమయ్యేటట్లుగా తెలిసిపోతుంది. ఈనాడుకి ఉన్నటువంటి ఆసక్తి, ఈనాడుకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనం కూడా ఇందులో స్పష్టంగా తెలిసిపోతుంది. ఆవిడ చేసిన ఆరోపణలన్నింటినీ గొప్ప విషయాలుగా ప్రచారం చేయాలని తలపెట్టింది. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్లేషణ కథనాలు ఇచ్చే విశ్లేషణ వార్తల పేరుతో అబద్ధాలు వండి వార్చే ఈనాడు పత్రిక ఇక్కడ మాత్రం సునీత చేసిన వ్యాఖ్యల్లో తెలుగుదేశం పత్రికల్లో చివరికి తెలుగుదేశంలో ఆఫీస్ బాయ్ స్థాయిలో పనిచేసే వారికి కూడా ధన్యవాదాలు ఎందుకు తెలిపిందో మాత్రం విశ్లేషణ ఇవ్వకుండా తన ద్వేషాన్ని, అక్కసుని వైసీపీపై ఈనాడు పత్రిక, ఈనాడు రామోజీరావు వెళ్ళగక్కారు. అలాగే వైసీపీ అభ్యర్థి మార్పుపై కూడా తనదైన శైలిలో కథనాన్ని ఇచ్చారు. విజయసాయిరెడ్డిని అలాగే కర్నూలు, మంగళగిరిలో మార్పు చేసుకుంటే అదేదో రామోజీరావు నాకు చెప్పకుండా ఎట్లా చేస్తారన్నట్టుగా రాశారు. మరి అదే తెలుగుదేశం జనసేనల మధ్య జరుగుతున్న ఇబ్బందులకరమైనటువంటి పరిణామాల గురించి మాత్రం ఒక్క వార్త, ఒక్క లైన్ రాసే ధైర్యం ఈనాడుకు లేకుండా పోయింది. ఇక మరోసారి ఆయన ప్రధాన అనకొండ అంటూ విశాఖపై ఈనాడు మరోసారి విషం జిమ్మింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈవీ వాహనాలు పెరగకపోవడం కూడా జగన్ ప్రభుత్వం తప్పిదమే అన్నట్లు ఒక పిచ్చి వార్తను ఈనాడు పచ్చి మోసపూరితమైనటువంటి కథనాన్ని ఇచ్చింది. పల్నాడులో జరిగిన ఒక ట్రాక్టర్ ప్రమాదానికి వైసీపీకి పునుగుతూ సర్పంచ్ గారికి అనుచరుడు ఎవరో చేశారంటూ ఒక పరమ బురద రాజకీయం వార్తను ఈ పత్రిక రాసినట్లుగా కనిపిస్తోంది. ఇక అతిథిలో ఇవి ప్రస్తుతానికి ఈనాడులో వచ్చిన పచ్చి అబద్ధాలు, వీటికి సంబంధించినటువంటి విశ్లేషణ.